చిత్తూరు జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్నారు. కుప్పంలో అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న 2 లారీలను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. 2 లారీలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పర్మిట్లతో అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు టీడీపీ నేతలు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015 ఫేక్ పర్మిట్లు సృష్టించి కేసుల్లో ఉన్నవారే మళ్లీ యథావిధిగా అక్రమ గ్రానైట్ను రవాణా చేస్తున్నారు. టీడీపీ నేతలు యామిని, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, రమేష్ ఇల్లీగల్ అక్రమ క్వారీ రవాణా చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గం కేంద్రంగా యొక్క నకిలీ పర్మిట్ల దందా అనేది వెలుగు చూసింది. నకిలీ పర్మిట్లతో యొక్క ఇల్లీగల్ మైనింగ్ అనేది వారంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మైనింగ్ అధికారుడు, మైనింగ్ ఏడీ సుబ్రహ్మణ్యం జరిగినటువంటి దాడుల్లో ఈ యొక్క అక్రమ మైనింగ్ రవాణా చేస్తున్నటువంటి 2 టీడీపీ నేతలను అదుపులో తీసుకోవడం జరిగింది. యామగానూరు మాజీ సర్పంచ్ గా ఉన్నటువంటి శ్రీనివాసులతో పాటు రమేష్ అనేటువంటి 2 వ్యక్తులు కూడా ఈ యొక్క అక్రమ మైనింగ్ నకిలీ పర్మిట్ల పేరుతో ఈ యొక్క ఇల్లీగల్ మైనింగ్ అనేది అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేస్తే గతంలో 2015లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా వీరికి ఫేక్ పర్మిట్లతో అక్రమ రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. అప్పుడు 15 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ రవాణాకు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా యొక్క కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథేచ్ఛగా ఇదే విధంగా అక్రమ మైనింగ్ ఏదైతే ఇల్లీగల్ క్వారీల దగ్గర గుర్తించడం, వారి యొక్క నకిలీ పర్మిట్లతో మైనింగ్ అనేది యథేచ్ఛగా విదేశాలకు ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క అంశానికి సంబంధించి ప్రస్తుతం 2 లారీలను సీజ్ చేశారు. ఈ యొక్క కుప్పం ఆర్టీసీ డిపో వద్ద ప్రస్తుతం వాటిని మైనింగ్ అధికారుల కస్టడీలో ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి మరింత అధ్యయనం చేయడం ద్వారా కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలకు సంబంధించి బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థాంక్యూ మూర్తి.